తెలంగాణ ఉద్యమ కళాకారులు బాసంపల్లి నరేష్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కళాకారుడిగా ఆయనకు ఎలాంటి బెనిఫిట్స్ ఇచ్చింది, మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిందో కళాకారులను పెద్దపీట వేస్తాము, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తాము, పెన్షన్ ఇస్తాము అని చెప్పేసి కూడా ఇవ్వడం అనేది జరిగింది. మరి అలాంటిది ఏమన్నా దక్కింది ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న చెప్పండి అన్న, మీరు ఎట్లా చూస్తారన్న ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుండి మీకు ఏమైనా బెనిఫిట్స్ ఇచ్చిందా? ఇంకా రావాలి, ఇట్లాంటి ఉద్యమకారులు కళాకారులకు ఆదుకోవాలి రేవంత్ రెడ్డి గారు అని కోరుకుంటున్నా. ఇంకా లబ్ధి పొందలేదు కాబట్టి అంతేనా? అంతే. రైట్. ఎంతమంది ఉన్నారన్న మీరు టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా? కళాకారుల ఒక 1000 మంది దాక్కున్నారు. ఓ చిన్న పాట అన్న, ఈ రోజు అమరవీర స్తూపం దగ్గరలో ఉన్నాం కాబట్టి అమరవీరులను ఒకసారి వేడుకుందాం. హృదయమునని చరిత్రలు పధిలమాయే, మరతుమన్నని శృతుల్ మరపురావు, నీ విధానము చారిత్రక అవసరము, విప్లవ పతాక అవి సదా వెలుగు జ్యోతి, అంజలి ఘటించి పాడేదా ఓ అమరులారా, అంజలి ఘటించి పాడేదా అమరులా. జోహార్ అమరవీరులకు. రైట్. ఇలాంటి పాటలతోటి ఎంతో మందిని ఉత్తేజపరిచిన ఈ కళాకారులకు మరి కాంగ్రెస్ సర్కారు ఒక 1 ఇయర్లోనే మీకు వచ్చిన వెంటనే అన్నీ ఇస్తాము, అందరికి అన్నీ అందిస్తాము, ఎంతమంది కళాకారులు అయితే ఉన్నారో ఎంతమంది ఉద్యమకారులు అన్నారు, మరి అలాంటిది ఇప్పటి వరకు కూడా అందలేదు అని మీరే చెప్తున్నారు. సో మరి దాని మీద ఏమన్నా కొత్తగా ఏమన్నా పాట రాయబోతున్నారా ఈ కాంగ్రెస్ పరిపాలన తీర్పైన, ఈ ప్రజలపైన ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలలో? అలా ఏం రాలేదు. ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ధన్యవాదములు. ఎందుకంటే మాలాంటి వాళ్ళని గుర్తించాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. ఇంకా గుర్తిస్తాడని నమ్ముకుంటున్నాము కూడా. అంటే ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అయిపోయింది. మరి ఎప్పటి వరకు ఇలాగనే భ్రమలో ఉంటారు, ఎప్పటి వరకు నమ్ముతారు? ఇంకా నమ్మాలి కదా, ఇంకొక 2.5 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి నమ్మాలి. రైట్. కొన్ని పాటలు పాడండి, ఓ తెలంగాణ ఉద్యమంలో పాడిన పాటలు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, మా త్యాగాధనులారా మాసిపోయిర మీరు, గుండెల్లో గుడి గడతం పోరుదండం బెడతం, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. జోహార్ అమరవీరులకు. థ్యాంక్ యూ. తెలంగాణ ఉద్యమకారుడు సత్య రాజ్గౌడ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న చెప్పండి అన్న, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు ఇల్లు కట్టిస్తాం, పెన్షన్ ఇస్తాం, నగదు ఇస్తాం అని చెప్పేసి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. మరి అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది? ఇప్పటికీ దాదాపుగా 2.5 సంవత్సరాలు అయిపోయింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఎంతమందికి ఇవ్వడం జరిగింది? ఏమన్నా మీ పేర్లను అన్ని సేకరించి ఒక్కొక్కరిగా ఇచ్చుకుంటూ వస్తుందా? అన్న అవన్నీ కూడా నీటి మీద రాతలు లెక్క అయిపోయినాయి. నీటి మీద రాతలు కనబడతాయా? ఈ ప్రభుత్వం చేస్తున్నాయి కూడా అట్లాగే అయిపోయింది. మొన్న సుప్రీంకోర్టు కూడా మొట్టికాయ వేసింది ప్రభుత్వానికి. తెలంగాణ ఉద్యమకారులకు మీరు 250 గజాల జాగా ఇస్తానని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిర్రు. మీరు ఎంతవరకు ఆ ప్రక్రియని పూర్తి చేసిరు? ఆ ప్రక్రియ మొదలు పెట్టిరా పెట్టలేదా ఏంది అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా హైకోర్టు కూడా అన్నది. అయినా కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి వస్తలేదు. మేము ఏమంటా ఉన్నామంటే 2.5 సంవత్సరాలు అయింది ఈ ప్రభుత్వం గద్దెనెక్కి. ఆ రోజు గద్దెనెక్కక ముందు ఏమన్నది, తెలంగాణ ఉద్యమకారులను గత ప్రభుత్వం విస్మరించిందేమో, మేము మాత్రం నీతిమంతులం సుధపూసలము, మేము ఖచ్చితంగా విస్మరించాము, మేము 100% ఉద్యమకారులకు న్యాయం చేస్తాం. న్యాయం చేయడమే కాదు 250 గజాల జాగా ఇస్తాము, వాళ్ళకు ఐడెంటిటీ కార్డులు ఇస్తాము, వాళ్ళకి ఫ్రీ బస్సు ఇస్తాము అని రకరకాలుగా కలిబొల్లి మాటలు చెప్పిన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇప్పుడు గద్దెనెక్కి 2.5 సంవత్సరాలు అయినా కానీ అసలు ఉద్యమకారులు ఏ నియోజకవర్గంలో కానీ, ఏ గ్రామంలో కానీ, ఏ మండలంలో కానీ ఎంతమంది ఉర్రు అనే ఒక ప్రక్రియను స్టార్ట్ చేసింది. ఇది ఇప్పటివరకు ప్రక్రియ స్టార్ట్ చేయలేదు. ప్రక్రియ స్టార్ట్ చేయకపోతే ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉర్రు అని ఏం తెలుస్తుంది? పాత 10 జిల్లాలు కావచ్చు, ఇప్పుడు ఉన్న కొత్తగా 33 జిల్లాలు కావచ్చు. జిల్లాలో ఎంతమంది ఉన్నారు? అసలు ఉద్యమకారులకు ఏం న్యాయం చేయాలి? 250 గజాల జాగా ఇవ్వాలని అంటే ఎంత జాగా కావాలి? అది ఏ ప్లేస్లో ఇవ్వాలి? ఏమన్నా కనీసం ప్రక్రియ మొదలు పెడితే కదా దీనికి ఈ ప్రభుత్వానికి ఏమన్నా ఆలోచన అనేది వచ్చేది. ప్రక్రియనే మొదలు పెట్టలేదు, ఏమి ఇవ్వలేదు, ఏమైనా కలిపొల్లి మాటలు చెప్పాలి.
ఆ రోజు ఇదే చెప్పారు, ఇప్పుడు అదే చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఉద్యమకారులను మోసం చేస్తూ ఉంది. వీళ్ళు ఆ రోజు కూడా ఏమన్నారు, కామారెడ్డిలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా మాట్లాడింది ఒకటే, గత ప్రభుత్వాలు ఉద్యమకారులను విస్మరించారు, ఉద్యమకారుల పాపం దాకింది, మేము మాత్రం ఉద్యమకారులను భుజాన్ని ఎత్తుకుంటాం, ఉద్యమకారులకు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి గత ప్రభుత్వాలు అరకొరగా ఉద్యమకారులకు న్యాయం చేస్తే ఈ ప్రభుత్వం కనీసం 5% కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం మరి ఎన్నడూ చేస్తుంది అనేది సోయలేదు. రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికే మేము చెప్తున్నాం కూడా, రేవంత్ రెడ్డి గారు దాదాపు 2.5 సంవత్సరాలు అయింది, ఇంకా 2.5 సంవత్సరాలు నీ ప్రభుత్వం ఉంది. ఈ 2.5 సంవత్సరాలన్నా ప్రక్రియ త్వరగా ప్రారంభించి ఉద్యమకారులను గుర్తించి ఉద్యమకారులకి మరి న్యాయం చేస్తావా చెయ్యవా? మరొక మారు చెప్తా ఉన్నాం, మిలియన్ మార్చ్ ఇవాళకి 15 సంవత్సరాలు అయింది. గన్పర్ సాక్షిగా చెప్తా ఉన్నాం, అమరవీరుల ఆత్మ శోభ మీకు తగులుతుంది. ఉద్యమకారులకి ఉద్యమం చేయడం కొత్త కాదు, ధర్నాలు చేయడం కొత్త కాదు, లాఠీ దెబ్బలు కొత్త కాదు, తూటాలు కొత్త కాదు. మిలియన్ మార్చ్ బాష్పవాయు ప్రయోగాలు ఇవాళకి 15 సంవత్సరాలు అవుతుంది. కళ్ళలకించి నీళ్లు పోలీసు వాళ్ళు, అప్పుడున్న ఆంధ్ర పెత్తందారుల వ్యవస్థ, అప్పుడున్న ఆంధ్ర పాలకులు మిలియన్ మార్చ్ని విచ్ఛిన్నం చేయాలని, మిలియన్ మార్చ్ సక్సెస్ చేయొద్దని చెప్పేసి అడుగున పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తెలంగాణ వాదులు ఉద్యమకారులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ట్యాంక్ బండ్ చుట్టూ రోడ్లు కూడా బంద్ చేశారు. ఆ రోజు కళ్ళలు ఇప్పటికి కూడా కళ్ళల్లో తిరుగుతూనే ఉంది. 15 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా రోడ్లు బంద్ చేసినా కానీ బారికేడ్లు దుంకి అన్నీ చేసి మిలియన్ మార్చ్ని ఏ విధంగా అయితే సక్సెస్ చేసినామో బిడ్డ రేవంత్ రెడ్డి ఖబర్దార్ మరొకసారి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. మీరు ఉద్యమకారులకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి, నిలబెట్టని పక్షంలో నీ పునాదులు కదులుతాయని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. గన్పర్ సాక్షిగా ఆత్మ శోభ అనుభవిస్తున్నాం కాబట్టి అమరవీర సాక్షిగా చెప్తా ఉన్నాం, మీరు ఖచ్చితంగా 250 గజాలు ఇవ్వాలి, ఉద్యమకారులను గుర్తించాలి, గవర్నమెంటు ఫ్రీ బస్ పాస్ ఇవ్వాలి, వీళ్ళకి ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలి. ఏదైతే స్వాతంత్రోద్యమంలో అప్పుడు పాల్గొన్న వాళ్ళకి ఎట్లాగైతే గుర్తింపు ఉన్నదో ఈ తెలంగాణ ఉద్యమకారులకు కూడా అంత గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. శ్రీకాంతాచారి బ్యాచ్ నాను 2001 నుండి కూడా టీఆర్ఎస్ పార్టీ ఉద్యమంలో పనిచేసినాము. అనేక పోరాటాలు చేసినాము తెలంగాణ రాష్ట్రం రావాలని. అనేక కేసులు ఉన్నాయి నా మీద, 136 కేసులు మామూలు, 8 కేసులు బ్యాండోవర్ మన చెర్లపల్లి 8 కేసులు మామూలు కేసులు, రౌండ్ అప్ చేసి ఇది చేసినవి 130 కేసులు నా మీద. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన అని డబ్బా కొట్టుకోవడం తప్ప అనిస్తే ఉద్యమకారులకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది, ఏమీ చేయలేదు. ఎప్పుడన్నా పోయి ఉద్యమకారులు వస్తే ఏ మినిస్టర్ కలిసినా ఎవరిని కలిసినా ఇప్పుడు కమిటేస్తున్నాం అప్పుడు కమిటేస్తున్నాం అని ఉద్యమకారుల ఆశల మీద నీళ్లు చల్లుతున్నారు. కానీ ప్రభుత్వము చర్య తీసుకొని ఉద్యమకారులకు ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారము ఖచ్చితంగా ఉద్యమకారులకు న్యాయం చేయాలని సహృదయము సీఎం గారికి ఉంటే తక్షణమే ఈ ఉద్యమకారులకి ఇచ్చిన హామీలు ఆ కమిటీ వేసి ఎంతోమంది ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎంతోమంది జైళ్ళ పాలు అయ్యి ఆస్తులు కూడా కొట్టుకొని అన్ని పోయి రోడ్ల పాలు అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, డబ్బున్న వాళ్ళు ఉన్నారు. మామూలు ఆటో డ్రైవర్ కూడా ఉద్యమం చేసినోడు ఉన్నాడు ఆ తెలంగాణ రాష్ట్రం కోసం. వాళ్ళందరినీ గుర్తించాలంటే మీరు నియోజకవర్గం సిస్టంలో ప్రతి నియోజకవర్గంలో పోలీసు కేసులు ఉన్నోళ్ళవి ఎక్కడైతే ఉద్యమం చేసినరో వాళ్ళని ఎలా గుర్తిస్తారు మీరు ఉద్యమకారుడని? ఒక కేసులు ఉన్నాయన్నారు, కొంతమంది మీదనే కేసులు ఉన్నాయి, ఎఫ్ఐఆర్ ఉన్నాయి, నాకున్నాయి, ఇంకా కొంతమందికి లేవు. వాళ్ళు కూడా ఉద్యమం చేసారు కదా, వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. మీరు అలాగే జరగాలంటే తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలకు 33 జిల్లాలని ప్రతి నియోజకవర్గానికి ఒక కమిటీ వేసినారు. మళ్ళీ నియోజకవర్గానికి కూడా ఒక కమిటీ వేసి పోలీస్ స్టేషన్లో ఎవరైతే రికార్డు ఉంటుందో ఆ రికార్డు ప్రకారం పరిశోధన చేసి వాళ్ళకు ఫోన్లు చేసి వాళ్ళ వెరిఫై చేసి వీళ్ళు కరెక్టా కాదా అని ఉద్యమకారులకు ఆ పోలీస్ వ్యవస్థతోటి ఈ కమిటీతోటి ఎక్కువయ్యి ఇంకా కొంతమంది ఉద్యమకారులను కలుపుకొని కమిటీ వేసి ఒక్కొక్క నియోజకవర్గంలో ఏర్పరిచి ప్రతి ఒక్క ఉద్యమకాన్ని గుర్తించి వాళ్ళకి ఇవ్వాల్సినవి 250 గజాలు కానీ పింఛన్ కానీ
ఈ ప్రభుత్వం గతంలో ప్రభుత్వం చేయలేదనే ఉద్యమకారులందరూ నీ వైపున ఉండి గెలిపించారు కాంగ్రెస్ పార్టీని. ప్రజాపాలన వస్తే మాకు ఏమైనా న్యాయం జరుగుతుందేమో అని. అంటే మీరు ఓట్లు వేయించుకొని గెలిచి గద్దెనెక్కి ఉద్యమకాలను పట్టించుకోరు, ఇంకా సంక్షేమ పథకాలు పట్టించుకోరు, గాలికి వదిలేసి ఇక మేము గద్దెనెక్కినా మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. మేము ఉద్యమకాలం తలుచుకుంటే దేన్నైనా తల దింపుతాం, నీ కుర్చీ కూడా ఊడవిక్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకంతా నా ఉద్యమం ఉందన్నారు.